సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పర్యటిస్తా, ఆయన బీహార్ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతాం, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎవరంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తాను ఎవరంటున్నారంటే ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు. వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే ఆయన చెప్తా ఉన్నాడు దీనికి సంబంధించి. బీహార్లో రేవంత్ రెడ్డి అడుగు పెడితే తరిమి కొడతామంట. ఈయన మొన్నటి నుంచి అంటే ఒక టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. కేవలం అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళని, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి మీద గతంలో కూడా చాలా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు అనే కాడికి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏదేమైనా కానీ అంటే ఒకటి మంచైనా చెడైనా కానీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఎవడయ్యే జాగిరని ఇప్పుడు బీహార్లో అడుగు పెడితే తరిమి కొడతామని మాట్లాడుతున్న పీకే అంటే ఏం చూసుకున్నంత బలుపు అంటే ప్రజలు ఏం చేయలేరన్నా అంటే నీ ప్రజలు ఓట్ల కోసం నువ్వు మాట్లాడొచ్చు, కానీ నువ్వు అక్కడున్న హామీలకు సంబంధించి అక్కడున్న సమస్యల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. తెలంగాణకు వస్తే తరిమి కొడతారు నేను ఫస్ట్. నువ్వు ప్రజలకి అసలు బ్యాక్ ఎండ్లో ఉండి చేయించిన చాలా పనులు ఉన్నాయి పీకే లాంటి. ఫస్ట్ తెలంగాణలో నువ్వు అడుగు పెడితే తరిమి కొడతారు ప్రజలు. ఫస్ట్ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పక్క రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి, అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు ఆల్రెడీ వ్యూహకర్తవి, నీకు అన్నీ తెలుసు ఏ విషయం ఎట్లా మాట్లాడాలని. ఇప్పుడు అక్కడ కూడా నిన్ను ఒక ఆట బొమ్మలాగానే చూస్తున్నారు. గెలిచే ఛాన్స్ లేదు నీకు. అవునన్నా కాదన్నా కొన్ని పార్టీలు గెలుపుకి కారణం అయ్యావు, కొంతమంది గెలవడానికి కారణం అయ్యావు, కొంతమంది ఓడిపోవడానికి కారణం కూడా నువ్వే అయ్యావు. ఈరోజు నువ్వు వచ్చి నీతులు చెప్తా ఉన్నావు, ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? అంటే ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రాటజీయే కదా నీది. ఒక స్ట్రాటజికల్ వ్యక్తిగా, ఒక వ్యూహకర్తగా మరి ఇది కూడా నీ రాజకీయ వ్యూహమే కదా. మరి ప్రజలు అనుకుంటారు కదా అది కూడా. ఏమంటుండీడా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. గతంలో బీహార్ ప్రజలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీకే నేటికి ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉపయోగించారని కాంగ్రెస్ భావిస్తుంది. విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలకు తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతామని హెచ్చరించారు. తాజాగా ఓ భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరు కాపాడలేరని బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకోసారి గెలిచే సత్తా ఆయనకు లేదన్నారు. దీనికి చామల కిరణ్ కుమార్ రెడ్డి రిప్లై ఇవ్వడం జరిగింది. పీకే ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్, రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ లీడర్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికల్లో బీహార్ ప్రజలను పోలరైజ్ చేసేందుకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి తప్పుగా మాట్లాడి అక్కడి ఓటర్ల మనసు గెలవాలని చూడడం మంచిది కాదని హితవు పలికారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని తెస్తానని ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఏదైనా కావచ్చు, రాజకీయంలో పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. మీరు మాట్లాడాల్సింది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, ఆ రాష్ట్రంలో మీరు చేయబోయే అభివృద్ధి గురించి మాట్లాడాలి. పక్క రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల గురించి మాట్లాడితే ఆ రాష్ట్ర ప్రజలు గాజులు దొడుకుందు అయితే కూర్చోరు. నువ్వైతే ఈడకరా, ఈడకు వచ్చి పోటీ చేయి, ప్రజలు ఏం చేస్తారు నీకే అర్థమవుతుంది. ఎవరిని చెప్పుతో కొడతారు, ఎవరిని తరిమి కొడతారు అనేది నీకే ఒక క్లారిటీ వస్తుంది.